మరి కాంగ్రెస్ పార్టీ నాయకులైన బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నాయకులు గౌరవనీయులు ఏనుగు రవీందర్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ముందుగా ఆది నాయకులు కేంద్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆల్ ఇండియా ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు, మరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నటరాజన్ గారు, వారి నాయకత్వంలో మరి ఈ బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి గారి యొక్క జన్మదినం ఈ యొక్క కోడికల మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి జరుపుకోవడం జరిగింది. మరి రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ యొక్క బాన్సువాడలో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు వారు ఎమ్మటి ఉన్నారు. మరి కాంగ్రెస్ కోసం కృషి చేస్తూ ఉన్నారు. మరి వారికి కాంగ్రెస్ పార్టీ మర్చిపోకుండా వారి యొక్క వారి విదేశాల్లో మేము అడిగినాం, వారికి కూడా మరి కొడుకు రమ్మని చెప్పడం కోరడం జరిగింది. కానీ వారు విదేశీ పర్యటన వెళ్ళడం వల్ల ఇక్కడ ఉన్న కార్యకర్తలే మరి ఈ యొక్క బర్త్డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి వారికి భగవంతుడు వెళ్ళవెళ్ళలా మరి ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరగాలి అని చెప్పి కోరుకుంటూ మరి వారు రాబో కాలంలో తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తున్నారు కనుక మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి తప్పకుండా మళ్ళీ ఎన్నికలు వస్తే వారికి విజయం కోసం కృషి చేయడానికి ఇక్కడ ఉన్న అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలన్నీ మరి అమలు పరచడం జరుగుతున్నది. మరి బస్సులు ఫ్రీ అని చెప్పి మహిళలకు బస్సు ఫ్రీ అనండి, మరి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కానీ విద్యుత్ కానివ్వండి. ఇవాళ రిజర్వేషన్ విషయానికి వస్తే గతంలో ఏ ప్రభుత్వం కూడా రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ పెంచడానికి దాని విషయంలో మాట్లాడడానికి జంకిన గత ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి అసెంబ్లీలో తీర్మానం పెట్టి తీర్మానం ఆమోదింపజేసుకొని ఇవాళ కేంద్ర స్థాయిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి కోరడానికి కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషికి ప్రజలు హర్షిస్తున్నారు. తప్పకుండా రాబో కాలంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మరి ఈ రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ బాన్సువాడ నియోజకవర్గంలో కార్యకర్తలు అంతా వార్యంపడే ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఇక విమర్శలు కాకుండా మరి ఏదో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది స్వార్థపరులు మరి వారి ప్రయోజనాల కోసం మరి అసలు కానీ కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలపడం వల్ల మరి ఇక్కడ ఉన్న అసలైన కాంగ్రెస్ ధిక్కారసైన కాంగ్రెస్ కార్యకర్తలు రవీందర్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం